నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశంలోని నైట్ లైఫ్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. స్మోకీ క్లబ్లు, టెక్నో బిట్లు పాతబడిపోయాయి. నేటి జనరేషన్ జడ్ యువత ఆధ్యాత్మికత ట్రెండ్ ను మిక్స్ చేసి సరికొత్త సంస్కృతిని నాంది పలికారు. అదే భజన్ క్లబ్బింగ్. భక్తి గీతాలు, మంత్రాలు, డీజే రిమిక్స్ లతో క్లబ్ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ అద్భుతమైన ట్రెండ్ ఏంటి? ఇది యువతకు ఎందుకు నచ్చుతుంది? చూద్దాం. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ఇది భారతదేశ సంస్కృతి, ఆధునికత సంపూర్ణ కలయిక. రాత్రిపూట వినోదం, పాత నిర్వచనాలను తిరగరాస్తూ యువత ఇప్పుడు క్లబ్ వాతావరణాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపుతున్నారు. ఫ్రైడే నైట్ అంటే ఇప్పుడు జిన్ను టానిక్ కాదు, చందనం, అగరబత్తీల వాసన. డీజే ఫ్లోర్ మీద మెరిసే మిర్రర్ బాల్స్ కింద దైవ నామాలను ఉద్వేగంగా పాడుతూ మంత్రాలను లూప్ చేస్తూ యువత నృత్యం చేస్తున్నారు. నవరాత్రి, దుర్గా పూజ వంటి ఉత్సవాల వేళల్లో ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పూర్తి స్థాయి సబ్ కల్చరల్ గా ఎదిగింది. సోషల్ మీడియా అంతా ఈ వైరల్ వీడియోలతో నిండిపోయింది. అక్కడ యువతి యువకులు మెరిసే కుర్తాలలో, నుదుట బొట్టుతో, డిస్కో లైట్ల కింద కాళ్లకు చెప్పులు లేకుండా డాన్స్ చేస్తున్నారు. ఈ పార్టీలో విస్కీ షాట్స్ బదులు చాయ్, మజ్జిగ, హ్యాంగ్ ఓవర్ బదులు ప్రార్థనానంతరం ఆనందం. డీజేలు పాత భక్తి గీతాలను, సంస్కృత మంత్రాలను తీసుకుని వాటికి టెక్నో, యాంబియంట్ బేస్ లైన్లను జోడించి క్లబ్ రెడీ రిమిక్స్ ను సృష్టిస్తున్నారు. ఇది మతం గురించి కాదు, రిథం, భావోద్వేగం, ఆధ్యాత్మిక ఆనందం గురించే. జంజీ దృష్టిలో భజన్ క్లబ్బింగ్ పాత పాశ్చాత్య క్లబ్ సంస్కృతిపై ఒక రీఫ్రెషింగ్ తిరుగుబాటు. సాంప్రదాయాన్ని తమదైన శైలితో అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛను ఈ తరం తీసుకుంది. కొందరు నెటిజన్లు దీనిని జెన్జెట్ అల్ట్రా మ్యాక్స్ ప్రో అంటూ ప్రశంసిస్తున్నారు. నిస్సందేహంగా ఈ ట్రెండ్ కు ఆకర్షణీయమైన దృశ్య రూపం కూడా ఒక కారణం. అగరబత్తి ధూపంతో కూడిన మృదువైన లైటింగ్, మిర్రర్ బాల్స్ కింద ఉన్న దివ్యల ఆకారంలో ఉండే గ్లో స్టిక్స్, ఇవన్నీ రీల్స్ కు, సోషల్ మీడియాకు పర్ఫెక్ట్ కంటెంట్. కానీ ఈ ఫిల్లర్లకు మించి ఒక నిజమైన అంతర్లీన ఉద్దేశం ఉంది. నిరంతర ఒత్తిడి, అంతులేని ఆందోళన, ఉనికి గురించిన సందేహాలతో నిండిన ఈ యుగంలో భజన్ క్లబ్బింగ్ అనేది ఒక సామూహిక ఆత్మతృప్తి కోసం, నిజమైన ఆనందం కోసం ఆరాట పడడాన్ని సూచిస్తుంది. ఇది కేవలం పార్టీ చేసుకోవడం కాదు, ఒకరికి ఒకరు తోడుగా ఉండటం, ప్రామాణికమైన ఆనందాన్ని కనుగొనడం. భారతదేశం రాత్రిపూట వినోదం రూపాంతరం చెందుతుందని ఈ కీలక సమయంలో భజన్ క్లబ్బింగ్ అనేది ఒక అత్యంత ఆకర్షణీయమైన అధ్యాయంగా నిలవనుంది. ఇది సంప్రదాయం, ట్రెండ్ ను కలిపే ఒక హైబ్రిడ్ స్పేస్. ఈ కొత్త శకంలో దైవత్వం కూడా బీట్ కు డాన్స్ చేయగలదని జెన్జెట్ గట్టిగా చెబుతోంది.